మనం వివో X200కి 6 మంత్స్ రివ్యూ చూద్దాం. ఇది నేను మనకి రిలీజ్ అయ్యి 6 మంత్స్ అయింది. సో, ఈ ఈ వివో X200కి సీ సైడ్ లేలేదు కలర్ ఇది. మనకి వచ్చేసి వెయిట్ 203 గ్రామ్స్ ఉండిద్ది. మనకి ఎస్ఎల్ఆర్ బ్యాక్ అయితే మనకి ఒక 2 గ్రామ్స్ ఎక్కువ అంటే 205 గ్రామ్స్ ఉండిద్ది. మనకి ఇది ఫిజికల్‌గా వచ్చేసరికి ట్రిపుల్ 50 ఎంపీ కెమెరా వెనకాల బ్యాక్ సైడ్ ఉంటది. అలాగే ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ గూడా ఉండిద్ది. మనకి రేస్ పార్ట్నర్‌షిప్‌తో వస్తాయి ఈ 3 కెమెరాస్. అలాగే మనకి టీ స్టార్ కోటింగ్ ఉంటది. మనకి ఇక్కడికొచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ అలాగే గ్లాస్ బ్యాక్. మనకి ఫోన్‌లో 3 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అనే ప్రాసెసర్ ఉండిద్ది. అదే డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్. బ్యాటరీ వచ్చేసి 6200 ఎంఏహెచ్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి 50 ఎంపీ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా. మనం కెమెరాలో డీప్ డైవ్ చేద్దాం. మ మనం ఫోటోస్ తీసేటప్పుడు మనకి రికమెండేషన్స్ కూడా వస్తాయి వీటిలో. ఇప్పుడు స్నాప్‌షాట్ అంటే జస్ట్ వితౌట్ అలైన్‌మెంట్ ఏం చూసుకోకుండా మనం ఇప్పుడు క్విక్ ఫోటోస్ కావాలంటే అలా తీసుకోవచ్చు. అంటే మనకి పెద్ద ప్రాసెసింగ్ జరగదు. జస్ట్ బేసిక్ ప్రాసెసింగ్ జరిగి వచ్చేస్తాయి. బట్ ప్రాసెసింగ్ అయితే జరిగిద్ది. బట్ మరీ అంత ప్రాసెసింగ్ కాదు. ఇప్పుడు మనం ఫోటోస్ మెయిన్‌గా చూస్తే 1ఎక్స్ అండ్ 2ఎక్స్ వచ్చేసరికి మనకి ప్రైమరీ సెన్సార్ యూజ్ చేస్తాం. 3ఎక్స్ టు 10ఎక్స్ వచ్చేసరికి మనం టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తాం. అలాగే అందరికి తెలిసినట్టు 0.6 అంటే వైడ్ యాంగిల్స్ లెన్స్ యూజ్ చేస్తాం. సో, 1ఎక్స్, 2ఎక్స్ అంటే ఇన్ సెన్సార్ జూమ్ అనమాట. సో, 3ఎక్స్ అంటే మనకి టెలిఫోటో లెన్స్. మనకి మాక్రో మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ గ్రిడ్ లైన్స్, లెవెల్, ఫోకస్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు మాన్యువల్‌గా. హెచ్‌డీఆర్ కావాలంటే హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్ ఆన్, హెచ్‌డీఆర్ ఆఫ్. అలాగే మనకి ఇక్కడ ఫోకస్ అని ఉండిద్ది. ఈ బోకే వచ్చేసి మనకి పోర్ట్రేట్ పోర్ట్రేట్ ఫోటోస్‌లో బాగా ఉపయోగపడిద్ది. మామూలు ఫోటోస్‌లో కన్నా. మనకు పోర్ట్రేట్ కూడా ఉంది. మన పోర్ట్రేట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఈ ఫోకస్ అనేది చూసారా? మనకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎంత అవ్వాలనేది మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. 2.8 ఈస్ ద రికమెండెడ్ ఆర్ 4 ఈస్ ద రికమెండెడ్. 2.8-4 మధ్యలో పెట్టుకోవచ్చు మంచిగా. లేదంటే 5.6 కూడా పెట్టుకోవచ్చు. బట్ 2.8, 4 ఈస్ మై ఫేవరెట్ ఆప్షన్. అండ్ మనకిక్కడ ఫిల్టర్స్ చూసినట్టయితే ఇవి వెనకాల లైట్ సోర్స్ ఉంటాయి గదా! అయి ఎలాగా షేప్ అవ్వాలి మీకు పోర్ట్రేట్ ఇమేజ్‌లో అనేది ఈ ఫిల్టర్స్ అన్నమాట. సో, మనం ఇక్కడ ఏఐ గూడా యూజ్ జేయొచ్చు. అంటే మనం ఫోటో తీసేటప్పుడు ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, మీకు ఏ టైప్ ఆఫ్ సీనరీ గావాలి. మనకిక్కడ రీజియన్ ఉండిద్ది. సీజన్స్ ఉంటాయి. రీజియన్ అంటే స్నోయి రీజియన్ అలా సీజన్స్ ఉంటాయి. లేపోతే నీకు క్రియేటివిటీ యానిమే లాగా గావాలా? సైబర్ సైబర్ సిటీ లాగా ఉండాలా? అనేదా గూడా ఉండిద్ది. మనకి ఆయిల్ బ్లెండ్స్ అని ఉంటాయి. పోర్ట్రేట్ ఏఐలో గూడా. ఇప్పుడు వీడియోగ్రఫీకొద్దాం. 1ఎక్స్, 2ఎక్స్, 3ఎక్స్ అంటే మనకందరికి తెలిసిందే. ఏ టెలిఫోటో లెన్స్ జూమ్. మనకిక్కడ స్టాండర్డ్ స్టెబిలైజేషన్, అల్ట్రా స్టెబిలైజేషన్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అల్ట్రా స్టెబిలైజేషన్ కాకపోతే స్టాండర్డ్ స్టెబిలైజేషన్. అల్ట్రా స్టెబిలైజేషన్ కావాలంటే మనకి 1080pలో 30 ఎఫ్‌పిఎస్ వరకే మనకి టెలిఫోటో లెన్స్ యూజ్ చేయగలం అల్ట్రా స్టెబిలైజేషన్‌లో. మనకి 60 ఎఫ్‌పిఎస్‌కెళ్తే గనక మనకి ఇన్ సెన్సార్ జూమే. 2.8K వరకు మనకి 60 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్‌లో. బట్ మనకి ఇన్ సెన్సార్ జూమ్ వస్తే డిఫాల్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు. రేర్ అండ్ ఫ్రంట్. మనకి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసరికి రెండిట్లోనూ మనకి 4K 60 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు. కానీ అల్ట్రా స్టెబిలైజేషన్ యూజ్ చేస్తే ఆహ్, మనకు ఓన్లీ 2.8K 60 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పోర్ట్రేట్ వీడియోలోకొచ్చాం. పోర్ట్రేట్ వీడియోలో మనకి బై డిఫాల్ట్ 1080p 24 ఎఫ్‌పిఎస్ ఉంది. బట్ మనం దాన్ని 30 ఎఫ్‌పిఎస్ వరకు మార్చుకోవచ్చు. దిస్ ఇస్ ద మాక్సిమం పోర్ట్రేట్ వీడియోగ్రఫీ అన్నమాట. వివో X200కి ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా. అలాగే మనం 1ఎక్స్, 3ఎక్స్ వరకు జూమ్ చేసుకోవచ్చు వీడియోగ్రఫీ. మనం బోకే కూడా సెట్ చేసుకోవచ్చు. 2 అనేది బాగా స్ట్రాంగ్. మనం మోస్ట్‌లీ 2.8 అండ్ 4 పెట్టుకుంటాం మనం జనరల్‌గా బోకేలో కూడా.
మనం ఇప్పుడు మనం ఫీచర్స్ ఫేస్బుక్ కూడా యాడ్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు వామ్ టోన్ కానీ ఇలాగా మన ఫేస్ ఫీచర్ అంత ఎలా రావాలి, సమ్మర్ సమ్మర్ ఫేస్ రావాలా ఇది కూడా పెట్టుకోవచ్చు స్టైల్స్. సో ఫ్రంట్ టు బ్యాక్ అనేది మనం 1080p 30 FPS వరకు మ్యాక్సిమం రికార్డ్ చేయొచ్చు. మనం దీంట్లో గ్రిడ్ లైన్స్ ఇలాగా అన్ని నార్మల్గా ఉంటాయి. మనకి గ్రిడ్ లైన్స్ ఉంటుంది, లెవెల్ ఉంటుంది, షేకర్ ఉంటుంది. వీడియోలో కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఉంటే అలాగే మనకి హై రేజ్ మోడ్ అనేది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. అలాగే ప్యానో అంటే మీకు వైడ్ ఏరియా కవర్ అవ్వాలంటే ప్యానో యూజ్ చేస్తాం. ఇదంతా స్లోమో, టైమ్ ల్యాప్స్, స్టేజ్ ప్రో మోడ్ ఇవన్నీ మనకి చాలా ప్రొఫెషనల్స్ యూజ్ చేయాలంటే యూజ్ చేస్తారు. ప్రో మోడ్ అంటే మనకి స్లోమో అంటే సూపర్ స్లో మోషన్ వీడియోస్ వాటిని క్యాప్చర్ చేసింది. టైం ల్యాప్స్ ఇది వచ్చేసి మనకి స్ట్రీట్ మోడ్ అన్నమాట. స్ట్రీట్ ఫోటోగ్రఫీ కోసం యూజ్ చేస్తాం మనం. వీటిలో కూడా ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటే బాగుంటాయి. అలాగే మన ఎఫెక్ట్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ గురించి వివో X200. ఇప్పుడు ఒక ఫోటో చూద్దాం. నేను ఇది తీసిన నా బైక్ ఫోటో అన్నమాట. నేను తీసిన నా బైక్ ఫోటో ఇది. మనం ఈ ఫోటోలో చూసినట్టయితే నేను వర్షంలో తీసాను. సో రైన్ వస్తున్నప్పుడు తీసాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెయిన్ డ్రాప్స్ ఉన్నాయి కదా, మనం ఈ రెయిన్ డ్రాప్స్ లో జూమ్ చేస్తే మీకు ఎంత క్లారిటీ ఉన్నది అనేది వివో X200లో మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే మనం జూమ్ చేస్తే ఈ రెయిన్ డ్రాప్ ఉంది కదా, ఈ రెయిన్ డ్రాప్ లో మనకి రూఫ్ కూడా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఈజీగా. సో నేను ఇది జూమ్ ఇన్ చేసి నేను కట్ చేశాను అనమాట దీన్ని. సో పోర్ట్రేట్ ఫోటో వచ్చేసి నేను చెప్పినట్టే మనకి బ్యాక్గ్రౌండ్ లో లైట్ సోర్స్ ఎలా షేప్ అవ్వాలో అనేది ఇలాగా మనం పెట్టుకోవచ్చు. ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్, మళ్ళీ మీకు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. ప్లానర్ అంటే మనకి ఇక్కడ ఓవల్ షేప్ లో వస్తుంది. కొన్ని వేరు వేరు షేప్స్ లో పెట్టుకోవచ్చు మనం పోర్ట్రేట్ కి. మనం ఇప్పుడు వివో X200 గేమింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. దీన్ని డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేస్తాం. సో ఇది 3 నానోమీటర్ మీద బిలియన్ ప్రాసెసర్. సో కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో మనకు గేమ్స్ టెస్ట్ చేద్దాం. ఈ గేమ్ వచ్చేసి గెన్షిన్ ఇంపాక్ట్ అన్నమాట. సో మనకి ఈ గేమింగ్ సెట్టింగ్స్ చూసినప్పుడు మీకు గేమింగ్ వచ్చు వ్యూ ఎన్హాన్స్మెంట్ అంటే ఇక్కడ వ్యూ ఇలాగా మారుతూ ఉంటుంది. అంటే మీకు కొంచెం వైబ్రెంట్ కనిపించింది. అలాగే గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే మీరు సౌండ్ ఎఫెక్ట్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. అండ్ ఆల్సో మిస్టచ్ అంటే పైన ఉన్న ఏరియా కానీ కింద ఉన్న ఏరియా టచ్ అవ్వకుండా, అంటే పైన మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు పైన ఉన్న కంట్రోల్ ప్యానల్ లో ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలనుకుంటారు. లైక్ కింద ఆటోమేటిక్ గా కొన్నిసార్లు మనం గెస్టర్స్ ద్వారా మనం క్లోజ్ చేయొచ్చు కావాలి కదా, దాన్ని ప్రివెంట్ చేయడానికి. సో స్క్రీన్ షాట్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. కాల్స్ రిజెక్ట్ చేయొచ్చు ఆటోమేటిక్ గా. గేమ్ ఆడుతున్నంత సేపు ఓరియంటేషన్ లాక్ అంటే మనం ఇప్పుడు ఈ గేమ్ ఇలా పోర్ట్రేట్ మోడ్ లో తీసినప్పుడు ఇలాగా ఇలాగే ఉంది. గేమ్ ల్యాండ్స్కేప్ మోడ్ లోనే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గేమ్స్ ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్కి వెళ్ళిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. మనకి ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. సో గేమ్ టైమర్ అంటే మనకి ఇప్పుడు కొంతమందికి చాలా మంది పర్సనల్ బెస్ట్ అంటే ఇంత టైంలో మనం ఒక ఎనిమిది బీట్ చేయాలి అని ఉంటది. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి అది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మీరు చూసినట్టయితే మంచిగా రెండు రెండు వస్తుంది. కావాలంటే మనకి ఇప్పుడు
దీని రెజల్యూషన్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్యానెల్‌లోకి వెళ్తే మనం రిఫ్రెష్ రేట్ పెంచుకోవచ్చు. లేకపోతే స్మార్ట్ స్విచ్ పెట్టుకోవచ్చు. నేనైతే స్మార్ట్ స్విచ్ పెట్టాను. లైక్ బ్యాలెన్స్‌లో పెట్టాను. లేకపోతే మీ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా లోలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు. లేకపోతే బ్రేక్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్, అలాగే ఏ యాప్ అయినా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో మనం యూజ్ చేయాలన్నా ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. సో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇలాగా చూడాల్సిన అవసరం ఉండదు. తీసేసి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో మనం ఇప్పుడు ఈ యాప్ని యాక్సెస్ చేయొచ్చు. కావాలంటే మీరు ఏమైనా యాప్ని యాడ్ చేయవచ్చు. సో ఇది ఎందుకంటే మనం గేమ్ ఆడుతున్నంతసేపు డిస్టర్బ్ కాకుండా ఉంటాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాల్స్ అంటే ఆ, మనకి గేమ్ డిస్టర్బ్ కాకుండా కాల్లోకి డైరెక్ట్గా వెళ్ళకుండా మీకు బ్యాక్గ్రౌండ్లో కాల్ రన్ అయ్యింది. సో రిజెక్ట్ కాల్స్ అంటే ఆటోమేటిక్గా గేమ్ ఆడుతున్నంతసేపు కొంతమంది ఎవడో మాట్లాడుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇదే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు గేమ్ టైమర్ అందరు ఇందాక చెప్తుంది. హైలైట్స్ అంటే ఈ మనం మాన్యువల్ రికార్డింగ్ లేకపోతే మనం రికార్డ్ చేయొచ్చు. 15 సెకండ్స్, 30 సెకండ్స్, లేకపోతే లైవ్ ఫోటో, స్క్రీన్ షాట్. ఏంటంటే ఇది స్క్రీన్ రికార్డ్ ఉంది కదా, ఇది ఎందుకు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ హైలైట్స్ ఏంటంటే నీకు ఆటోమేటిక్గా 15 సెకండ్స్ తర్వాత ఆగిపోద్ది. స్క్రీన్ రికార్డింగ్ మెయిన్లీ ఎందుకంటే మనకి ఇలాగ లాంగ్ లాంగ్ వీడియోస్ చేయాలంటే. కానీ హైలైట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఎనిమిని ఈ టైంలో బీట్ చేసేస్తాం అని తెలిసినప్పుడు మనం పెట్టుకోవచ్చు హైలైట్స్ కోసం. సో బైపాస్ ఛార్జర్ అంటే ఇప్పుడు మనం కొంతమంది గేమ్ మధ్యలో డిస్టర్బ్ కాకూడదు అనుకుంటారు. గేమ్ మధ్యలో డిస్టర్బ్ కాకూడదు కానీ ఛార్జింగ్ అవుతూ ఉండాలి. సో అప్పుడు ఇది యూస్ పడుద్ది. కష్టం అంటే మళ్ళీ నేను మీకు ఏమైనా కావాలంటే తీసేయచ్చు, లేకపోతే ఆప్షన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొన్ని కావాలంటే తీసుకోవచ్చు. 4D గేమ్ వైబ్రేషన్ అంటే మనం ఆడుతున్నప్పుడు ఇది ఎఫెక్ట్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక గేమ్ ఆడి చూద్దాం. ఈ 3 స్ట్రైమ్స్ తో ఫైట్ షాట్. గేమ్ ఆడుతున్నాను సేపు నేను ఇందాక అరగంట నుంచి ఆడుతున్నాను. నాకు ఎక్కడ కొంచెం కూడా ల్యాగ్ కనిపించలేదు ఈ గేమ్ ఆడుతున్నాను సేపు. సో మీకు మీకు యాక్చువల్గా వివో X200T అనేది కెమెరా మాత్రమే కాదు, గేమింగ్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా X200T అనేది ఆల్ రౌండర్ ఫోన్ అనమాట. అంటే ఓకే గేమింగ్ కోసమైనా తయారు చేయలేదు, అలాగని చెప్పేసి మనం ఓన్లీ కెమెరాతో ఫోటో మాత్రమే కాదు, మనం ఆల్రౌండ్ ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మిగతా స్పెక్స్ చూద్దాం. మనకి దీంట్లో NFC ఉంటుంది. మన స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 4.1 స్టోరేజ్, IR బ్లాస్ట్ ఉంటుంది. అలాగే మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్. సో ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది. అలాగే మనకి 16 5G బ్రాండ్ సపోర్ట్ ఉంది. అలాగే వైఫై 7 జనరేషన్ వైఫై. అలాగే మనకి బ్లూటూత్ వచ్చేసరికి 5.4, ఇది ఒక్కటి కొంచెం బ్యాక్ డ్రాప్. అలాగే మనకి వెయిట్స్ వచ్చేసరికి 203 గ్రామ్స్ సీసైడ్ లేక, అలాగే 205 గ్రామ్స్ స్టెల్లార్ బ్లాక్. మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది, 12 GB అండ్ 256 GB వేరియంట్. అలాగే ఇంకోటి 12 GB అండ్ 512 GB వేరియంట్. మనకి 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది, అలాగే 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. మనకు ఇప్పుడు మనం కాన్స్కి వద్దాం. అంటే అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా, దీనిలో కొంచెం తక్కువ ఉంటాయి, చాలా తక్కువే. బట్ కాన్స్ కూడా ఉన్నాయి దీనికి. మనకి ఈ బడ్జెట్లో కూడా మనకి LTPS ప్యానల్ ఇస్తున్నారు. LTPO ప్యానల్ అవ్వకుండా మనకి USB 2.0. అలాగే కొంచెం ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కొంచెం యావరేజ్గా ఉండిద్ది. అంటే స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, డాల్బీ అట్మాస్ ఇవ్వకుండా.
మనకి ఈ వీటి కాంబినేషన్స్‌తో పోలిస్తే అంటే మోటోలో సిగ్నేచర్ చూడొచ్చు. ఎల్‌టిపిఓ ప్యాన్ ఉంటది. మోటోలో సిగ్నేచర్‌లో. అలాగే యూఎస్‌బి 3.2 సపోర్ట్. యూఎస్‌బి 3.2 ఉంటది. అలాగే కొంచెం స్టీరియో స్పీకర్స్ కాకుండా డాల్బీ అట్మాస్ ఉంటది మోటరోలా సిగ్నేచర్‌లో. బట్ ఎందుకు మోటరోలా కంటే మనం వివో X200 ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఇది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కొంచెం లాగింగ్‌గా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కొంచెం తొందరగా ఇవ్వరు. అది తప్పితే మోటరోలా కూడా చాలా బావుంటది. చాలా మంచి ఫోనే అది కూడా. మోటరోలా సిగ్నేచర్. అలాగే వాటికి పర్క్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇంకొక ఫోన్ కూడా ఉంది. షామీ 17 అదెందుకు వద్దనుకున్నానంటే మనకి దాని ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్. కానీ మనం దీంట్లో ఇది చూసినట్టయితే 9 సిరీస్ ప్రాసెసర్ కదా! సో, దిస్ ఈస్ ఫార్ బెటర్ ప్రాసెసర్ అనమాట. మనం దాంతో కంపేర్ చేస్తే. సో, ఇది వివో X200T గురించి. థాంక్ యూ ఎవరీ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.